సభాసదులకు నమస్కారం. మనం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిన ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని విపత్తులు, పేదరికం వంటివి మాత్రం అలాగే ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు తమ వంతు కృషి చేస్తున్న వాలంటీర్స్ ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముందుగా రెడ్ క్రాస్ వాలంటీర్ గా అనేక సంఘ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్న శ్రీ సిద్ధు గారిని భావితరాలకు చిన్న సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. నా జీవితంలో నాకు ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పిన మాటలు దేవుడే మనిషిని సృష్టించాడో లేక మనిషి దేవుని సృష్టించాడో మనకు తెలియదు, కానీ కష్టాల్లో బాధల్లో ఉన్న తోటి మనిషికి సాయం చేసే వారిలోనే దేవుడు ఉంటాడు. ప్రతి ఒక్కరము మన పిల్లలకు చిన్నప్పటి నుంచే పరులకు ఉపకారం చేసే అలవాటు చేయాలి. అది వారికి మానవత్వపు విలువలు నేర్పుతుంది, ఒక ధ్యేయాన్ని ఆశయాన్ని కల్పిస్తుంది, అన్నిటికీ మించి మాటల్లో చెప్పలేని సంతృప్తిని మిగులుస్తుంది. సోషల్ వర్క్ ఈజ్ లవ్ మేడ్ విజిబుల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సిద్ధు గారు. ఇప్పుడు మన సిద్ధు గారి చేతుల మీదుగా గుర్తింపు పత్రాలను తీసుకోవలసిందిగా వాలంటీర్స్ ని కోరుతున్నాం. ముందుగా యూత్ గ్రూప్ నుండి రిజల్ట్ సర్టిఫికేట్ అందుకోబోతున్నారు. తరువాత ఈశ్వరి గారు, ఇప్పుడు హాసిని గారు. గతం ఇలా కళ్ళ ముందుకు నడుచుకుంటూ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. only 50 rupees అండి. ఏది ఒక బుక్ ఇవ్వు. అవును, నువ్వు మా ఇంటి దగ్గరలో ఉన్న సత్యం కదూ. స్కూల్కి వెళ్ళకుండా చదువుకోవాల్సిన వయసులో నువ్వు ఇలా బుక్స్ అమ్ముతున్నావేంటి? మాకు చదువంటే ప్రాణం, కానీ ఈ డబ్బుతోనే రోజు గడుస్తుంది అక్క. ఇంత చిన్న వయసులోనే ఇన్ని కష్టాలా? ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. పదండి, మీరు నాతో రండి. మిమ్మల్ని బ్రైట్ లైఫ్ ఫౌండేషన్లో జాయిన్ చేస్తాను. ఇక నుంచి ఏ కష్టాలు రాకుండా వాళ్ళే మిమ్మల్ని చదివిస్తారు. బై ద వే, ఐ am Sidhu. హాసిని. I like that you're helping people. మళ్ళీ ఇలా ఎవరికైనా హెల్ప్ కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి. అలా కలిసిన హాసిని నేను తర్వాత కూడా ఏదో ఒక చారిటీ వర్క్లో కలుస్తూనే ఉండేవాళ్ళం. అలా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యింది. రోజు ఫోన్లో మాట్లాడడం ఆల్మోస్ట్ రొటీన్ అయింది. ఒకసారి పండక్కి వాళ్ళ విలేజ్కి వెళ్ళిన తను 2 days ఫోన్ చేయకపోతే నేనే ఫోన్ చేశాను. హలో. హలో, చెప్పు. మర్చిపోయావా? ఏంటి సంగతులు? ఏమీ లేవు. ఎప్పుడు డబ్బాలో రాళ్ళు వేసి మోగించినట్లు గలగలా మాట్లాడేదానివి, ఇప్పుడేంటి అంత డల్గా మాట్లాడుతున్నావు? అంతా ఓకేనా? ఏమని చెప్పను, అమ్మమ్మ వాళ్ళు అప్పుడే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ కంగ్రాట్స్. అయితే బకర కోసం వెతుకుతున్నారన్నమాట. జోక్స్ కాదు, నాకు ఒకరంటే ఇష్టం. అది వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఎవరో ఆ దురదృష్టవంతుడు. చాలా ఎక్కువైంది, ఇంకా ఆపుతావా? సరే కానీ నేను రేపు సిటీకి తిరిగి వస్తున్నాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈవినింగ్ బీచ్కి వస్తావా? హాసిని చెప్పినాక తప్పుతుందా? బాయ్. ఆ బకరా నువ్వే అని ఎలా తెలుపుతాను?
వచ్చేదాన్ని ఇప్పుడేంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఇంతకీ ఏదో ఇంపార్టెంట్ విషయం ఉందన్నా? నువ్వంటే నాకు ఇష్టం. జోబులేకు. నీకోసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నాకు నచ్చావు. ఇది లవ్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్. నీ మనసుకు కమ్మిన ఈ మైకం ఒక మంచులా కరిగిపోయిన రోజు నీకు బయట ప్రపంచం కనిపిస్తుంది. చూడు సిద్ధు, నువ్వే నా ప్రపంచం. హలో, ఓ థ్యాంక్ యూ అండి, తప్పకుండా తీసుకుని వస్తాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇది నా ప్రపంచం. అర్థం లేని ఈ ప్రేమ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. అనుకోకుండా తన కజిన్ నా ఫ్రెండ్ల వెడ్డింగ్ రిసెప్షన్లో మేము మళ్ళీ కలిసాం.
కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. ప్రతిరోజు కలిసేవాళ్ళం ఇప్పుడు కనీసం మాట్లాడుకోకపోవడంతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అదే టైంలో హాసిని నాకు ఫోన్ చేసింది. నా ఫేస్ 1000 వోట్స్ బల్బులా వెలిగిపోయింది. ఈరోజు శ్రావణ శుక్రవారం, టెంపుల్కి వెళ్ళాలి, కానీ ఇంట్లో అందరూ బిజీ అంది. ఇంకేముంది, వెంటనే రెడీ అయిపోయి బైక్ మీద గుడికి తీసుకెళ్ళాను. హాసిని, గుడిలోకి వెళ్తే మీ దేవుడిని చూసిరా. నేను అన్నదానం దగ్గర సర్వ్ చేస్తుంటాను. ఏంటి, నువ్వు గుళ్ళోకి రావటం లేదా? మనుషులు చేసిన ఆదాయాలు దేవుడున్నారంటే నాకు నమ్మకం లేదు. మనిషి దేవుణ్ణి సృష్టించాడో దేవుడే మనిషిని సృష్టించాడో నాకు తెలియదు, కానీ కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఆదుకుంటాడు అనే నమ్మకం, చెడు ఆలోచించే వాళ్ళని శిక్షిస్తాడు అనే భయం, మంచి చేయాలనుకునే వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే ధైర్యమే దేవుడు. తన మాటలు వింటూ ఎన్నడూ లేనిది నేను మొదటిసారి గుడిలోకి వెళ్ళాను. గుడిలో మ్రోగిన ఆ గంట నా మనసుకి నేను గీసిన లక్ష్మణ రేఖను దాటించేసింది. ఇప్పుడు నువ్వేమైనా అన్నావా? హాసిని, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నాకున్న ఒకే ఒక ధ్యేయం సంఘసేవ. ఈ భవబంధాలు భావబంధాలు నా ఆశయ సాధనకు పెద్ద అడ్డంకి. పెళ్లి, ఇల్లు, పిల్లలు వీటన్నిటికీ నా జీవితం ఖర్చైపోతే ఇక నేను అనుకున్నది ఎలా సాధించగలను? నీ ధ్యేయమే నా ధ్యేయం, నీ ఆశయమే నా ఆశయం, నీ ఇష్టమే నా ఇష్టం.
3 మీటింగులు ఆర్ ఫోన్ కాల్స్ అంటూ టైం వేస్ట్ చేయకుండా అదే జోష్లో వెంటనే పేరెంట్స్కి చెప్పేశాను. నమస్కారం అండి. మావాడు విషయం ఈరోజు చెప్పాడు. ఈ జనరేషన్ వాళ్ళకి జీవితం అంటే అర్థం తెలియదండి. ప్రేమ ఒక్కటే జీవితం అనుకుంటున్నారు. నిజం చెప్పారండి. ఈ కాలం పిల్లలు పెళ్లికి ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామంటారు. పోనీ ఇష్టపడ్డారు కదా అని పెళ్లి చేస్తే 2వ రోజు నుంచే పోట్లాడుకోవడం, 2 ఏళ్ళు తిరగకుండానే విడిపోవడం బాగా అలవాటైపోయింది. తల్లిదండ్రులు జీవితాన్ని అనుభవం అనే అద్దంలో చూసి చెబితే పిల్లలేమో మనం అద్దం కాదు భూతద్దంలో చూస్తున్నాం అంటున్నారు. ఇంతకీ నువ్వు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? ఓ మంచి సోషల్ వర్కర్ని అవ్వాలనుకుంటున్నాను. వాడు అలాగే అంటాడండి. వాడిని యుఎస్ పంపించడానికి వీసా కూడా అప్లై చేస్తున్నాడు. నాన్న, నన్ను చెప్పనివ్వండి. నేను మాత్రం ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనుకుంటున్నాను. నువ్వు సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తే పర్వాలేదు, కానీ నిన్ను నువ్వే దానం చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా మా అమ్మాయి ఏం సుఖపడుతుంది? ఈ కాలం పిల్లలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అండి. ఒక్కసారి ఆ జాబ్లో సెటిల్ అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. మీ వాడికి వీసా వస్తుందో లేదో నమ్మకం లేదు. సోషల్ వర్క్ అంటూ రోడ్లు అంటే తిరిగే నీకు ఏమి చూసి మా అమ్మాయిని ఇవ్వాలి? పోనీ మా అమ్మాయి సుఖం కోరి నేను కొంత డబ్బు ఇస్తాను, దాంతో నువ్వు ఇక్కడే బిజినెస్ పెట్టుకుని ఉండేటట్లయితే మీ సంబంధం ఒప్పుకుంటాను. అబ్బో, మీ అమ్మాయి ఏమో నా ఆశయమే తన ఆశయం అంటుంది. డబ్బులు ఇచ్చి చారిటీ వర్క్ చేసిన ఫీలింగ్ ఇస్తుంది. మీరేమో అదే డబ్బుతో సోషల్ వర్క్ చేయాలనుకున్న నా ఫ్రీడమ్నే శాసిస్తున్నారు. ఇదంతా మీ నాటకమా? అందరూ మీలా అనుకోబట్టే స్వార్థం ఇంతగా పెరిగిపోతుంది. ఇలాంటి పొగరబోతున్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వు నేను కోరుకున్న స్థితివి కావు. ఐ హేట్ యు. హలో హాసిని, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? అంత కష్టపడి మా నాన్నని ఒప్పిస్తే నువ్వు అలా అభిమానిస్తావని కల్లో కూడా అనుకోలేదు. జరిగినంత నువ్వు చూసావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి. అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, కలవడానికి ప్రయత్నించు. ఆ ఈవినింగ్ నేను బీచ్కి వెళ్ళాను. నా మనసులో ఎగిసిపడుతున్న కెరటాలను ఆపేందుకు తను తప్పక వస్తుందని ఆశగా ఎదురు చూశాను.
యుఎస్ వెళ్ళడానికి వీసా వచ్చింది. ఇదంతా ఒక కళ అనుకుని మర్చిపోవాలని నిర్ణయించుకుని వెంటనే అమెరికా వెళ్ళడానికి బయలుదేరాను. నా మాటల్లో ఆవేశమే ఉంది కానీ అవమానించేవి కావని తెలుసుకున్న హాసిని నాకు ఫోన్ చేసింది. సిద్ధు, జాబ్లో ఎంత బిజీ అయినా హాసిని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎదుట నీవే, ఎదలోనా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. కొన్ని రోజుల తర్వాత హాసనికి ఎంఎస్ చేసి మాన్సాంటోలో మేనేజింగ్ పొజిషన్లో ఉన్న మంచి సంబంధం సెటిల్ అయిందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. యుఎస్ పెళ్లి కొడుకులు ఎక్కువ ఆలోచించే టైం ఇవ్వరు. పెళ్లి ఇంకో వారంలోనే ఉందని తెలిసి వెంటనే బయలుదేరాను. యూరోప్లో కనెక్షన్ ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా ఒకే ఒక గంట టైం ఉందనగా This volcano under a glacier in Iceland is spewing thousands of tons of volcanic ash into the air. The effects of this huge volcanic ash cloud are being felt across the UK, with all air traffic now suspended. Flights are grounded, and it's looking increasingly unlikely they'll be taking to the air again anytime soon. ఇది ఆడిన వింత ఆటలో నేను ఒక పావుగా మిగిలాను. అలా కుంగిపోతుండగా ఇంకో న్యూస్ చూశాను. Thousands displaced by volcanic floods. The Red Cross needs assistance and to go to bring comfort to the afflicted.